మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడైన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన దైవమా, నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. కొన్ని నిమిషాలు నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయోచితమైన జ్ఞానమును చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలందరికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును నిండుగా మాకు అనుగ్రహించండి. సోషల్ మీడియా ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మా ఆత్మీయ జీవితానికి సందేశం ఒక మెట్టు ప్రభా తండ్రి, మమ్మల్ని బలపరిచే విధంగా ఉండడానికి సహాయమును దయచేసి ఈ కార్యక్రమం ద్వారా, ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని, మా కొరకు త్వరలో రానయ్యన మీ కుమారుడు, మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మూలపేటలో నివాసం ఉంటున్న గ్రామ ప్రజలందరికీ, గ్రామ కాపురస్తులందరికీ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి సందేశం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లోను కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా ఎందరో వీడియోలు వింటున్నారు. అందుకే నేను రికార్డింగ్ చేయడం జరుగుతుంది. వేరేగా ఏ ఉద్దేశం అయితే లేదు. మంచి సందేశాన్ని విందాం. ఈరోజు మనం ఇచ్చే అంశం ఏంటంటే, సిరికి దాసుడువా దేవునికి దాసుడువా. ఏంటంట అంటే సిరి అంటే ఏంటి? ధనం. ధనానికి దాసుడిగా ఉన్నావా, దేవునికి దాసుడిగా ఉన్నావా అని అంశం మీద మనం మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా విందాం. మొదటిగా సొలొమోను రచించిన సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. మనమందరము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. అందరూ బైబిల్ తెరవండి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. తర్వాత లేను, కష్టం చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనిను. ఈరోజు మనిషి దేవుని కంటే ఎక్కువ ధనానికి ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. ఎక్కువ దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మనం పుట్టించిన దేవుడు, మనం కలుగజేసిన దేవుడు, మనకు ఊపిరి పోసిన దేవుడు, మనకు ఆయుష్నిచ్చిన దేవుడు, ఈ లోకం ప్రవేశపెట్టిన దేవాది దేవుణ్ణి ఎందరైతే ప్రేమిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ధనాన్ని ప్రేమించేవాడు అనేవాడు ఎక్కువ శాతంగా కనిపిస్తున్నారు భూప్రపంచంలో. అయితే ఆ ధనాన్ని సంపాదించలో కొంతమంది రాంగ్ ట్రాక్లు ఎంచుకుంటారంట. రాంగ్ ట్రాక్ అంటే ఏంటంట? మోసం చేసి, అంటే వారు చేసే వ్యాపారంలో మోసం ఉంటుంది. వారి సంపాదనలోను మోసం చేసి సంపాదించుకున్న వారు చాలామంది కనిపిస్తున్నారు. చూడండి, ఉదయకాల సమయంలో పెద్దాయన ఒక మాట చెప్పాడు నాకు. అండి, ఒక ఆయన బ్యాంకుల దగ్గర నుంచి లక్షల కోట్లు కట్టించేసుకొని అవి కొన్ని రోజులైన తర్వాత ఏం చేశాడంటే విదేశాలకి ఆ డబ్బు పట్టుకొని వెళ్ళిపోయాడంటండి. అంటే అంటే గమ్మున నేను ఎదుకోవాలి, గమ్మున నేను ధనవంతుడిని అయిపోవాలి, పెద్దవాడిని అయిపోవాలి. ఏం చేస్తున్నాడు మనిషి? రాంగ్ ట్రాక్లోను మోసం చేసి, అయ్యో నా బిడ్డ పెళ్లి కొరకు నేను సంపాదించుకున్నాను, రూపాయి నేను బ్యాంకులో దాచుకున్నాను, నా ఇల్లు కట్టుకుంటామను, లేకపోతే వ్యాపారం కట్టుకుంటాను, నా పిల్లలకు చదువులకు ఉపయోగపడుతుందని కష్టపడి ఎండనక వాననక కష్టపడి రూపాయి బ్యాంకులో దాచుకుంటే ఎన్ని బ్యాంకులు దివాలా ఎత్తేస్తున్నాయి తెలుసా? ఎన్ని బ్యాంకులు దివాలా ఎత్తేస్తున్నాయి తెలుసా? మేము కూడా దుమ్ములపేట ప్రాంతంలో పెరల్స్ అనే కంపెనీల్లో చాలా మందితో వేల కట్టించామండి. కానీ అందులో కొంతమందికి అమౌంట్ ఇచ్చారు, కొంతమందికి అమౌంట్ రాలేదు. ఇప్పటి వరకు తిడుతూనే ఉంటున్నారు. ఇంటికి వచ్చి చాలామంది అడుగుతున్నారు. మేమంటే నమ్మాం, బాగుంటుంది, ఇంట్రెస్ట్ బాగుంది, నమ్మకంగా భరోసా ఇస్తున్నారని మనం ఏం చేస్తామంట, నమ్మకంగా కట్టాము. వాళ్ళు ఏం చేశారంట, మనల్ని మోసం చేశారు. మోసం చేసి సంపాదించిన ధనం బైబిల్ ఏమంటుందంటే క్షీణించిపోతుందంట, పాడైపోతుందంట, మనశ్శాంతి ఉండదంట. దయచేసి ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా మనం సంపాదించడానికి మంచి మార్గాలు ఉన్నాయి, కానీ రాంగ్ ట్రాక్లో మనం వెళ్ళకూడదు. కొంతమంది చూడండి, కాట వేసేటప్పుడు ఆ తీర్థాల్లో కూడా, నేను పూర్వం దేవుళ్ళలోకి రాకముందు తీర్థానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు తెలుసు ఒక ఆయన?
గజ్జేరు పండులో ఏంటి గజ్జేరు పండు అమ్మేటప్పుడు గిన్నెకి కింద ఇసుకంత పెట్టాడండి వేటికి. అంటే మనం ఒక కేజీ కొనుక్కున్నాం అనుకో, అది ముప్పావు కేజీ తూగుతుంది. అంటే పావు కేజీ లాభం అతనికి. ఇలా చాలామంది వ్యాపారంలో అది బియ్యం, అది చేపలు కొనేటప్పుడు కూడా వ్యాపారంలో మోసం ఉంటుంది. నేను వేటకెళ్ళేటప్పుడు ఈ బందరు, ఈ యొక్క గొల్లపాలెము, ఈ నరసాపురము, ఈ యొక్క విజయవాడ, ఈ ప్రాంతాల్లో ఒంటిగోడ తిప్ప ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఏంటి అక్కడ చాలా మోసం జరుగుతుంది తెలుసా? నెట్ట మా దగ్గర 34 కేజీలు ఇస్తే అక్కడ 30 కేజీలు వస్తుంది. కాటాలో మోసం, వ్యాపారంలో మోసం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు, నువ్వు సిరికి దాసుడిగా ఉండకు, దేవునికి దాసుడిగా ఉన్నావు గనుక నువ్వు మోసం చేసి సంపాదించిన ధనము ఒకానొక రోజు అది క్షీణించిపోతుంది, పాడైపోతుంది, అది నష్టం నీకే కలుగుతుందని దేవుడు చెబుతున్నాడు. మరి ధనము అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంట? ధనం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంట? అదే మాటలో మనకి కనిపిస్తుంది సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయంలో 11వ వచనంలో, కష్టం చేసి కష్టపడి యథార్థంగా న్యాయంగా ప్రతి పనిలోనూ నువ్వు యథార్థంగా ఉంటే ఆ ధనం అంట ఆస్తి అంట అభివృద్ధి పొందుతుందంటండి. నేను పెయింటింగ్ పనికి వెళ్తానా, పెయింటింగ్ పనులు కూడా మోసం. వాడు ఏమంటాడంటే ఏంటి 2 కోటింగ్లు పెయింట్ 2 సార్లు వేయాలండి గోళ్ళకు అంటాడు. ఏం చేస్తారు తెలుసా? ఒకసారి వేస్తారు, 2 సార్లు వేసేసామండి అని చెప్తారు. సీలింగ్లు పెడతాం, పుట్టి పెడతాం, ఒకసారి 2 సార్లు పెట్టమంటాడు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఒకసారి పెట్టేసి 2 సార్లు అని చెప్పమంటారు. అంటే పెయింటింగ్ పనిలోనూ మోసమే, చేపల వ్యాపారంలోనూ మోసమే, కొనుగోలులోనూ మోసమే. 500 కొంటావు, 1000 కొన్నానని చెప్తావు. లాభం ఉంటుంది, సంపాదించడంలోనూ మనం లాభం వేసుకోవచ్చు, కానీ అత్యాశగా మనం వేసుకోకూడదంట. యథార్థంగా వేసుకో. కష్టపడ్డావు, నీ డబ్బులు పెట్టావు, నువ్వు పెట్టుబడి పెట్టావు, దానికి కొంత లాభడి కొంత మనము ఆదాయం వేసుకోవాలి, లాభం వేసుకోవాలి. కానీ చాలా ఎక్కువ లాభం వేసేస్తారు తెలుసా? అప్పుడే అమ్ముతుంటారు, చేపలు 1000 కొంటారు, 2000 కొన్నానంటారు. ఆడేమంటాడంటే మరి లాభం ఏమైనా ఉండాలి కదండి అంటే ఆడు 200 300 ఎగస్ట్ వేసి 2300కో 2400కో కొంటాడా? ఆ డబ్బు ఉండదంట. అది నా మాటలు కాదు, సొలొమోను రచించిన సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో కనిపిస్తుంది. దాన్ని పాడు చేసి ఏటంట ఉమ్, ఏటంట మాట చూడండి, మోసం చేత సంపాదించిన ధనం క్షీణించిపోతుంది. అంటే మనం మోసం చేసి ధనాన్ని సంపాదిస్తే అది మన దగ్గర ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. మన దగ్గర ధనం ఉండాలంటే, మనం అభివృద్ధి పొందాలంటే, మనం ఆస్తి ఎదగాలి అంటే, ఆస్తిలో ముందుకు పోవాలి అంటే, ముందుకు ఎదగాలి అంటే, ముందుకు కొనసాగించాలంటే యథార్థంగా ఉండాలి. మోసం చేసేవారుగా మనం ఉండకూడదు. ఇంకో మాట చూపిస్తున్నాను, అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. 6వ వచనంలో, అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట్టు కంటే ఏంటంట, అబద్ధమాడి కూడా ధనాన్ని సంపాదిస్తారా? మనం ఇందాక మాట్లాడుకున్నామా? 1000 రూపాయలు చేపలు కొన్నారు, ఏమని చెప్తారంట? 2000 కొన్నానని చెప్తారంట. అబద్ధమా కాదా? అబద్ధమే కదా. అదే అర్థార్థంగా చెప్తే ఆ 200 కూడా నీకు మనస్ఫూర్తిగా ఉంటుంది. ఆ 200 1000 రూపాయలు ఎగస్ట్రా లాభం వేసుకున్నావు, దానివల్ల ఏమవుతుంది? బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది, రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి, హాస్పిటల్లో డబ్బులన్నీ పెట్టేస్తాం తెలుసా? చాలామంది అంతే. చూడండి, చాలా చెలరేగిపోయి అన్యాయంగా సంపాదించుకున్న ధనము మన దగ్గర ఉండదు అని బైబిల్ చెప్పిందంటే ఖచ్చితంగా అది ఉండదు. కొన్ని రోజులు ఉంటుందేమో, లాస్ట్ వరకు అది నీతో ఉండదు. కొన్ని మాటలు చూపిస్తాను, మంచి మంచి అద్భుతమైన మాటలు దేవుడు జీవగ్రంథంలో రాయించడం, మనం అందరం బాగుకోరి మనం అందరము బాగుపడాలని, మంచిగా ఉండాలని, ఈ లోకంలో నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకాలని ఎన్నో విలువైన మాటలు దేవాది దేవుడు రాయించిన మాటలు మనం చూడగలిగితే, అబద్ధములాడి సాలికతో 6వ వచనం, అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట్టు ఊపిరితో సాటి దానిని కోరువాడు మరణమును కోరుకుందరంటండి. మన మరణాన్ని మనమే కొని తెచ్చుకోవడానికి అబద్ధములాడి ధనాన్ని సంపాదించేసుకొని లాభాలు వేసేసుకొని, చూడండి అప్పుడప్పుడు బోట్లు అమ్మేవారు ఉంటారు తెలుసా? మధ్యలో పాడైపోయిన బోట్ అని సరే ఏం చేస్తారంట, మంచి బోట్ అండి, నెంబర్ 1 బోట్ అండి, ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసా అంటారు తెలుసా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా? నాకు తెలిసిన వారే మోసం చేసి వస్తువులు అమ్మేసేవారు. నేను ఆటో కొన్నానండి. ఆటో కొంటే పాస్ట్ గారి మీద నమ్మకంతో నేను కొన్నాను. పాస్ట్ గారు మంచివారే, కానీ అమ్మేవాడు మధ్యలో ఉండేవాడు మంచివాడు కాదు. ఆటో మంచిది కాదు.
అది క్యాష్‌కి 60,000 ఎట్టి కొన్నాను. 2013, 14 సంవత్సరంలో ఆటో నేను కొన్నప్పుడు అండి చాలా ఏడిపించేసేది. అంటే పాస్టర్ గారు కదా! యథార్థంగా అమ్ముతారు కదా! అని మనం ఏం చేసామంటే పాస్టర్ గారిని పట్టుకు మేము కొన్నాం. మధ్యలో అమ్మేవాడు ఏం చేశాడంట మోసం చేశాడు. మోసం చేసి చాలా ఏడ్చాను తెలుసా? చాలా గొడవలు పెట్టుకున్నాం ఇంటికెళ్ళి కూడా. "ఏండి ఇలా మాకు తెలీదు కదండీ! ఆటో ఫీల్డ్ మాకు కోసం తెలీదు. మోటార్ ఫీల్డ్ మాకు తెలీదు. మెకానిక్ చెప్తే తిడుతున్నాడు. ఇంత రేట్ ఎందుకు పెట్టేసావు? అంత రేట్ ఇది చేయదు" అంటే, అయ్యో! మధ్యలో ఉన్న వ్యక్తి సూపర్‌గా ఉంది. బండి పికప్ బావుంది. బండి కండిషన్ బావుంది. ఇంజిన్ బాగుంది. అన్నీ చెప్పి ఏం చేశాడంట? మోసం చేసి అమ్మేసాడండి. ఇంటికెళ్ళి ఒక 20 మంది ఆటోలో వెళ్లి గొడవ పెట్టేసాం. పెద్ద గొడవయింది. అంటే యథార్థత ఉండదా అంటే, యథార్థత మనుషుల్లో కొరువైపోతుందంట. అలాంటి ధనము మన దగ్గర ఉండదు అని చెబుతుంది. ఇంకొక మాట చూపిస్తున్నాను అదే సామెతల గ్రంథములో 10వ అధ్యాయము 2వ వచనములో 10వ అధ్యాయము 10వ అధ్యాయము 2వ వచనం చూపిస్తున్నాను. భక్తిహీనులు ధనము వారికి లాభకరము కాదు. లాభకరము కాదండి. నీతి మరణము నుండి రక్షించును. భక్తిహీనులు వారి ధనము వారికి లాభము తీసుకురాదు. చాలామంది చూడండి, మాకు దేవుడు అవసరం ఏంటండి? మాకు ఏం కొరువండి? మాకు వ్యాపారాలు ఉన్నాయండి, మాకు బోట్లు ఉన్నాయండి, మాకు పొలాలు ఉన్నాయండి, మాకు పెద్ద ఫ్యామిలీ అండి, పెద్ద ఆదాయం వస్తుందండి. చాలామంది ఏమంటారు, దేవుడిని నమ్మేసుకున్నావా? అప్పులు ఎక్కువైపోయా? కష్టాల్లో ఉన్నావా? అంతే కదా! కష్టాలుంటేనే దేవుడిని నమ్ముకోవాలి. అప్పులు ఎక్కువైపోతేనే దేవుడిని నమ్ముకోవాలి. మన మనశ్శాంతి లేకపోతేనే దేవుడిని నమ్ముకోవాలి. అన్నీ ఉంటే దేవుడు వద్దండి. కొంతమందికి దేవుడు అవసరం లేదండి. అక్రమంగా సంపాదించే ధనం వల్ల లాభమేమి ఉండదంటండి. దానికి లాభం ఉన్నట్టుగా ఉంటుంది, నష్టమే ఉంటుంది. చూడండి, ఒక అతను 5 స్టార్ హోటల్‌కి వెళ్ళాడంటండి. ఎక్కడికంట? 5 స్టార్ హోటల్‌కి. 5 స్టార్ హోటల్‌కెళ్ళి ఆర్డర్ ఏమి ఇచ్చాడో తెలుసా? పెరుగన్నం ఇచ్చాడంటండి. ఏమిచ్చాడంట? పెరుగన్నం. కోట్లకు అధిపతంట. ఆయన యేసుకొచ్చే కారే కొన్ని కోట్లు చేస్తదంటండి. చేసుకొచ్చి హోటల్‌కొచ్చి కూర్చొని, ఎందుకంటే కొంతమందికి ధనం ఉంటుంది గానీ సంతృప్తి ఉండదండి. సరైన తిండి తినలేరు. సరైనయి అనుభవించలేరు. సరైన చోటకి వెళ్ళలేరు. బయటకి రావాలంటే భయం. అమ్మో! ఏదైనా చేసేస్తారేమో. ఒకాయన, నేను కాకినాడలో బిల్డింగ్ చేస్తున్నాను. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి? ప్రతి లేయర్‌కి పెద్ద పెద్ద గేట్లు పెట్టేసాడండి. ప్రతి లేయర్‌కి గేట్లు పెట్టేసాడు. ప్రతి లేయర్‌కి సీసీ కెమెరాలున్నాయి. ఆఖరికి లిఫ్ట్‌కి కూడా గేట్ పెట్టుకున్నాడు. ఎందుకంటే అతనికి 100 ఎకరాల భూమి ఉందంట. 100 ఎకరాల భూమి ఉంది. ఆయన పెద్ద ఇంజినీరింగ్ బిల్డరు ఆయన. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టిస్తాడు, అమ్ముతుంటాడు. ప్లానింగ్ ఇస్తుంటాడు. వాళ్ళ మిసెస్ లాయరండి. చాలా తగ్గించుకొని ఉంటారు. కానీ భయం మాత్రం ఉంది. ఎందుకంటే ఎవరైనా బయటకొచ్చారు సార్ అని పిలిసామనుకోండి, ఆళ్ళెవరు అని అక్కడే పెట్టేస్తాడు. గేట్ దగ్గరే. ఎందుకంటే ధనం ఎక్కువుంది. ఏదైనా చేసేస్తారేమో, బయటికెళ్తే ఏమైనా చంపేస్తారేమో, లేపోతే దోసేసుకుంటారేమో. మనకైతే అలా ఉంటదా? మన ఆల్ ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవచ్చు. ఆటో మీద ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ ధనవంతులు అలా ఎళ్ళలేరండి. ఎప్పుడైతే ఇండస్ట్రీ వారు పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నారా? ప్రచారానికి వస్తున్నారు కదా! మెగా ఫ్యామిలీ. ఎంతమంది సెక్యూరిటీ ఉంటో తెలుసా? ఎందుకు? భయం. ఎవరైనా ఏదైనా చేసేస్తారేమో, ఎవరైనా ఏదైనా దాడి చేస్తారని భయంతోటి ఏం చేస్తారంటే ఫుల్లు సెక్యూరిటీ, పెద్ద పెద్ద తాళ్ళు, పెద్ద పెద్ద గొలుసులు, పెద్ద బందోబస్తుతోటి, వందల మందితోటి సెక్యూరిటీ గార్డ్స్‌తో వస్తారు బయటికి. మనమైతే ఎవరైనా ఉంటదా? హ్యాపీగా పెద్దాయన బండేసుకొని ఎప్పుడు వెళ్ళిపోయి సామాన్లు తెచ్చేసుకోవచ్చు. వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ట్రైన్ ఎక్కేయొచ్చు. ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. అంటే ఎవరు గొప్ప అంట మనం? మనమే గొప్ప. కానీ ధనవంతులు చూసి మనం ఏమనుకుంటాం? ఆడికి అంత ధనం ఉంది. ఆడికిలా నేను ఉండలేకపోతున్నాను. ఆడికిలా నేను ఎందుకు పుట్టించలేదని దేవుడి మీద మనం సొనుగుతాం. చాలామంది దేవుడి కంటే ఎక్కువ ధనాన్నే ప్రేమించేవారుగా కనిపిస్తున్నారు ఈ లోకములో. కానీ ఒక మాట కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో, ద గ్రేట్ అలెగ్జాండర్ భూప్రపంచములో ప్రపంచాలను జయించిన చక్రవర్తి అయిన, కానీ మరణాన్ని జయించలేకపోయాడైనా. ప్రపంచం మీద పటంగం మీద ప్రపంచ పటం మీద నా పేరు వినబడాలి, గడగడలాడాలి, పరిపాలించాలి, నేనే రాజుగా ఉండాలని ఏం చేశాడో తెలుసా? ప్రపంచాలను జయించిన చక్రవర్తే మరణాన్ని ఓడించలేకపోయాడు. ఎలా వచ్చాడో అలాగే పోయాడంట. మనం ఎలాగొచ్చామంట? మంచి సూట్ వేసుకొని తల్లి కడుపులో నుంచి వచ్చామా? మంచి శారీ పెట్టుకొని వచ్చామా? మంచి డ్రెస్ సుడిదారులు పెట్టుకొని వచ్చామా? దిగంబరిగా వచ్చాం. దిగంబరిగా వచ్చాం. దిగంబరిగానే వెళ్ళిపోవాలి మనం. ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదండి. శాశ్వతమైనది
ఏంటో నేను చూపిస్తాను కొన్ని మాటలు తర్వాత. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15 వచనం నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లుగా దిగంబరగానే మరల పోవును. చూడండి ఎంత మంచి గ్రంథం చూడండి. ఎవరైనా చెప్పారు అలాగా? అరే, ఈ లోకం శాశ్వతం కాదురా, నువ్వు కట్టుబట్టలు లేకుండా తల్లి గర్భము నుండి దిగంబరిగా నువ్వు వచ్చావు, నేను కప్పెట్టేటప్పుడు దిగంబరిగానే కప్పెట్టేస్తారు. నువ్వు రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తిని కానివ్వండి, నువ్వు ఊర్లో గ్రామంలో ప్రెసిడెంట్ కానివ్వండి, నువ్వు ఊర్లో సిటీలో కార్పొరేటర్ కానివ్వండి, నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కానివ్వండి, ఒక ప్రాంతానికి నువ్వు ఎంపీ కానివ్వండి, ఒక సిటీకి ఒక ఎంపీ కానివ్వండి, ఒక రాష్ట్రానికి నువ్వు సీఎం కానివ్వండి, ప్రపంచానికి మన దేశానికి ఏంటి ఆ, మన దేశానికి అధ్యక్షులు ఎవరంట? మోడీ ఉన్నాడా? మన దేశానికి ఈ దేశాన్ని పరిపాలించిన వారు కానివ్వండి, తల్లి గర్భం నుండి ఎలాగైతే వచ్చామో అలాగే దిగంబరగా మనం మళ్ళీ భూగర్భములోనికి మనం వెళ్తాం. అలాగే వెళ్తాం. శాశ్వతమైనది ఈ లోకము కాదయ్యా. నువ్వు కష్టపడినది ధనం నువ్వు సంపాదించుకో, కాదంటలేదు. నీ సంపాదనలో యథార్థత ఉన్నదా లేదా, నీ సంపాదనలో నీతి ఉన్నదా లేదా, నీ సంపాదనలోను మంచితనం ఉన్నదా లేదా అని చూసుకోవాలి కదా. మోసం చేసి అబద్ధములాడి సంపాదించేసుకొని ఏం ఉద్ధరించేస్తావు, ఏం పట్టుకుపోతావు నువ్వు చనిపోయిన తర్వాత. ఒక్కొక్కటి ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మనిషికి దురాశ ఎక్కువైపోతుంది. పక్కవాడిది కూడా లాగేసుకుంటారు, పక్కవాడి స్థలాలు లాగేసుకుంటారు, పక్కవాడి వ్యాపారం దెబ్బ కొడుతుంటారు, పక్కవాడిని మోసం చేసి సంపాదించేసుకొని ఎదిగేసి ఏం ఉద్ధరించేస్తావు? ఎక్కడ పట్టుకుపోతావు నువ్వు? కష్టపడి రాత్రికి ఎండనక శరీరాన్ని నలగొట్టుకొని ఎంతో కష్టపడినా నువ్వేమైనా తీసుకెళ్ళేది ఏమైనా ఉన్నదా? మరి సంపాదించాలా అంటే, సంపాదించకూడదంటే సంపాదించు. నీ పిల్లలు సంపాదించుకో, నీ పిల్లల్ని పోషించుకో, నీ భార్యని పోషించుకో, చక్కటి ఇల్లు కట్టుకో, చక్కగా నువ్వు వస్త్రాలు వేసుకో, చక్కగా నీ ఇంట్లో సామాగ్రిని సమకూర్చుకో. అంతేగాని మోసం చేసి నేను గమ్మున ఎదిగేయాలి, గమ్ముని సంపాదించుకోవాలి, గమ్మున లక్షాధికారిని అయిపోవాలి, కోట్లకు అధిపతిని అయిపోవాలని మోసం చేసి సంపాదించుకుంటే ఆ ధనము నీ దగ్గర ఉండదు. అది గాలికి రెక్కలు ఎగిరి పక్షిలాగా ఎగిరిపోతుంటుంది. ఎలా వస్తుందో తెలీదు, ఎలా పోతాదో కూడా వచ్చేటప్పుడు తెలుస్తుంది. నాకు ఈరోజు ₹1,00,000 వచ్చిందండి, ఆటకి వెళ్తే 5,000 వచ్చిందండి, 10,000 వచ్చిందండి, ఇంకో బిజినెస్లో ఎంత మిగిలిందని మేము చెప్పుకుంటాం. పోయేటప్పుడు ఎలా పోతాదో నీకు తెలీదు. నువ్వు ఎంత బంధించినా, ఎంత కటకటాలు వేసినా, ఎంత సెక్యూరిటీ గార్డు పెట్టినా గాలికి ఎగిరిపోయి పక్షులలాగా నీ దగ్గర ఉన్న ధనమంతా ఎగిరిపోతుందండి. ఒక అద్భుతమైన మాట నేను చూపిస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక ముగించేస్తాను, ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మనం ఈ లోకములో నుండి ఏమీ తేలేదంట. తెచ్చామా? ఈ లోకానికి ఏమైనా తెచ్చామా? పలానా బంగారంతో నేను పుట్టాను, బంగారు రింగుతో, డైమండ్ రింగుతో నా తల్లి గర్భంలో నుంచి నేను బయటకు వచ్చాను ఎవడని చెప్పాడా? ఎవడని చెప్పగలడా? నువ్వు సీఎం కొడుకువైనా, నువ్వు ఎంపీ కొడుకువైనా, నువ్వు ప్రధానమంత్రి కొడుకువైనా, నువ్వు రాజ్యాలు పరిపాలించిన చక్రవర్తులవైనా, నువ్వు తల్లి గర్భంలో నుండి డైమండ్లు పెట్టుకొని పుట్టావా, వడ్డానాలు పెట్టుకొని పుట్టావా? లేదు కదా. ఏమీ తీసుకురాలేదు కదా. ఏమీ తీసుకొని రాలేదు. ఏమీ తీసుకొని పోలేమంట. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. నీ దగ్గర ఎంత ఉందో దాంతో తృప్తి పడు. నువ్వేం తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోలేవరా నాయనా. నువ్వు సిరికి దాసుడిగా ఉంటే ఎలా? నువ్వు దేవునికి దాసుడిగా ఉండాలి. నిన్ను పోషించిన వాడు, నీకు ఊపిరి పోసేవాడు, నీకు ఆయుష్నిచ్చేవాడు, నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించేవాడు, ఆయనకు నువ్వు శిరస్సు వంచి నమస్కరించాలి. కానీ ₹10 కాగితానికి కళ్ళద్దుకొని నమస్కారం పెట్టుకుంటూ, 500 కాగితానికి నమస్కారం పెట్టుకుంటూ దాన్నే పూజించు, దాన్నే దైవముగా నువ్వు భావిస్తే అది ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి అండి. డబ్బులు ఎప్పుడైనా పొరపాటున కింద పడిపోయి అనుకోండి, ఆడు ఎంత ధనవంతుడైనా వెంటనే కళ్ళుగెత్తేసుకుంటాడు. అంటే ఏంటి? డబ్బుని దైవముగా భావిస్తున్నాడు. మళ్ళీ మోడీ వచ్చి 500 కాంతో మారదన్నాడు అనుకో, అది పనిచేయదు. అది మరి అప్పటి వరకు నువ్వు దేవుడు అన్నావు, లక్ష్మీదేవి అన్నావు, ఈ దేవి అన్నావు, ఆ దేవి అన్నావు, వరాలు అన్నావు, ఇది అన్నావు, అది అన్నావు కదా. ఒక మనిషి, నార్మల్ మనిషి 500 నోటు పని చేయదు, ₹1000 నోటు పని చేయదు అంటే అది పని చేయక మానేస్తుంది. అది ఒక చెత్త పేపర్ కింద కంట దారుణంగా ఉంటుంది తెలుసా.
ఒక తల్లి అంటుంది, ఎప్పుడో 500 కాగితం నేనేదో ముడుపులు కడతారు కదా! ఆ ముడుపులు కట్టినప్పుడు పక్కన పడేసాను. అది మనకు దొరికింది అంటే అది ఏం చేస్తది? ఏం పనికొస్తదేటి? అమ్మ 500 కాని తీసుకో రూ. 10 టిఫిన్ కట్టంటే కడతదేటి? కట్టరు కదా! అంటే 500 నోటు మోడీ పని చేయదంటే పోయింది. రూ. 1000 నోటు ఆయన పని చేయదంటే పోయింది. అంటే ఒక మనిషి అది పని చేయదు. పని చేయాలని ఒక స్టేట్మెంట్ ఏసి, స్టాంప్ ఏసి, రిలీజ్ చేస్తే పని చేసే కాగితానికి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నామే. ఈ ప్రపంచాన్ని కలిగజేసిన దేవుడు, ఈ భూమి మనం నివాసం ఉంటున్న భూమి, మనం తీసుకుంటున్న గాలి, మనకు కనిపిస్తున్న ఆకాశము, నక్షత్రాలు, ఈ సముద్రంలో ఉన్న చేపలు, మొక్కలు, పొలాలు ఇవన్నీ కలుగజేసిన దేవునికి ఇంకెంత భయపడాలో ఒకసారి మీరు ఆలోచించండి. ఆయనకే మనం దాసుడిగా ఉండాలి కదా! దేవునికే దాసుడిగా ఉండాలి. ఎందుకంటే ఒక మాట చూపిస్తున్నాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనములో ధనము శాశ్వతము కాదు. ఏంటంట? ధనము శాశ్వతము కాదు. అది నీతో ఎల్లప్పుడూ తరతరాలు ఉండిపోయేది కాదు. ఒకప్పుడు మీ ఎదుటిగా నిలబడిన నేను, ఒకప్పుడు ఒక ధనవంతుడి కుటుంబంలో పుట్టినవాను. మాకు అన్ని లోటు లేకుండా బ్రతికిన వ్యక్తులు మేము. కానీ ఈరోజు ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు మాకు తెలుసా? మా ఊర్లో, మా పేటలో మాకు వ్యాపారం ఉండేది, అలివి ఉండేది. 40 మంది, 30 మంది రైతులు ఉండేవారు. పెద్ద పేరు ఉండేది. ఎప్పుడో చిన్నతనంలోనే 25 సంవత్సరాలు, 27 సంవత్సరాల క్రితమే ఏంటి బెడ్ పరుపుల మీద దొర్లిన కుటుంబం మాది. కానీ ఈరోజు ఉండడానికి సరైన ఇల్లు లేదు. ఎప్పుడు తరతరాలు ధనం నీతో ఉండిపోదు. తరం మారుతుంది. ధనవంతులు పేదవారు అవుతారు, పేదవాళ్ళు ధనవంతులు అవుతారు. అంత మాత్రమే అదే జరుగుతుంది. అదే 100% కరెక్ట్ అది. వాళ్ళ బళ్ళవుతాయి, బళ్ళు వాళ్ళవుతాయి అనే సామెత ప్రతి జీవితంలో నెరవేరుతుందండి. మా కుటుంబంలో చాలామంది మాతో ఏటకొచ్చిన వారి ఇల్లులు ఎలా ఉన్నాయో తెలుసా? ఏసీ రూమ్‌లో పడుకుంటున్నారు. అంతవరకెందుకు? నేను బోడి తిప్పే టైంలో, నేను ఏటకెళ్ళే టైంలో, నాతో ఏటకొచ్చే కుర్రోళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఈరోజు ఏసీ రూమ్‌లో పడుకుంటున్నారు. మంచి మంచి బంగారం సంపాదించుకున్నారు. మంచి మంచి ఉన్నతమైన ధనంలో మంచిగా హోదాగా బ్రతుకుతున్నారు. ఆ ఏటకి తీసుకెళ్ళిన నేను ఎలా ఉన్నానో తెలుసా? పాత బండి. ఏ బండంట? పాత బండి. మరి అలాగే ఉండిపోతావా నువ్వంటే? అఫ్‌కోర్స్ అలా ఉండకపోవచ్చు. ఏమో కారులో తిరగొచ్చేమో, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళొచ్చేమో. అది దేవుడు దైవ చిత్తం. అంటే నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే బళ్ళు వాళ్ళవుతాయి, వాళ్ళు బళ్ళవుతాయి. పేదోడు ధనవంతుడవుతాడు, ధనవంతుడు పేదోడవుతాడు. ధనం ఎవడికి శాశ్వతం కాదు. ఎవడబ్బ సొమ్ము కాదది. ధనము కొన్ని సంవత్సరాలు నీ దగ్గర ఉంటుంది. కొన్ని సంవత్సరాలు ఇంకొకరి దగ్గర ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో? వీళ్ళ జీవితాలే వేస్ట్ అనుకున్న కుటుంబాలు ఈరోజు ఉన్నతంగా ఉన్నాయి. ఒరేయ్ బాబు! ఈళ్ళు అసలు తినడానికి తిండి లేని కుటుంబాలు ఈరోజు హోదాగా స్థితిలో ఉన్నారు. వాళ్ళు నిలబెట్టిన కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? పతనావస్థలోనికి వెళ్ళిపోయి. చూడండి ఎంత మనకి జీవితము ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో ఒకసారి చూడండి. కానీ శాశ్వతముగా ఉండేది యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. శాశ్వతముగా ఉండేది ధనము కాదని మనకి సామెతల గ్రంథంలో కనిపించింది 27వ అధ్యాయము 24వ వచనములో. మరి శాశ్వతముగా మనతో ఉండేది ఏంటంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమెట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతము కానిది ధనము, శాశ్వతమైనది దేవుని ప్రేమ. మీరు అండర్లైన్ చేయాలి. శాశ్వతము కానిది ధనము, శాశ్వతం కాదు ధనము, కానీ శాశ్వతమైనది దేవుని ప్రేమ. మరి ఆ ప్రేమకు నువ్వు దాసుడుగా ఉండాలి. కానీ నువ్వు శాశ్వతము కాని ధనానికి దాసుడుగా ఉంటే అది ఎంత అన్యాయము. ఇది శాశ్వతంగా నీతో ఉండదు, కానీ దానికి శిరస్సు వంచి నమస్కరించి విధేయతుడు చూపిస్తావు. శాశ్వతమైన దేవుని ప్రేమకు నువ్వు విధేయత ఉండకుండా గర్వంగా దేవుని ఎదుట నిలబెట్టడం ఎంత న్యాయమో మీరే ఆలోచించండి. ఈ మాటలు వింటున్న ప్రజలు కానివ్వండి, సోషల్ మీడియాలో వాటిలో అప్లోడ్ చేస్తున్న ప్రజలు వింటున్న వారు కానివ్వండి, మీరే ఆలోచించండి. శాశ్వతమైనది దేవుని ప్రేమ. ఆయనకే మనం దాసుడిగా ఉండాలి కదా. మరి ధనము మనకి శాశ్వతం కాదు. ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఎంతోమంది ధనవంతులు ఈరోజు పేదవాళ్ళుగా ఉన్నారు. ఎంతోమంది పేదవాళ్ళు ధనవంతులుగా ఈరోజు ఉన్నారు. అంటే శాశ్వతం కాదంటే తల్లి గర్భము నుండి దిగంబరగా వచ్చాము, దిగంబరగంలోనే మరలా మట్టిలోనికి వెళ్ళిపోతాం.
మనం ఏమీ తీసుకొని రాలేదు, ఏమని తీసుకొని పోలేం. డైమండ్లతో పుట్టాము, డైమండ్లు పట్టుకొని వెళ్ళిపోతామంటే కుదరదు. నువ్వు పుట్టలేదు, నువ్వు పట్టుకెళ్ళడానికి వీల్లేదు. ఒక ఇమేజ్ ఉంది నా దగ్గర. చాలామంది ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను దేవుడి దయ వల్ల ఒక మంచి టీవీ ఉంటే అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. ఒక మంచి ఇమేజ్ మీకు చూపిస్తాను. విషయం ఏంటంటే, వీడియోలో పెడతాను ఇది. ఒక వ్యక్తి ఈ సూట్ కేస్ తోటి, ఈ చేతితోటి సూట్ కేసులు, బ్యాగులతోటి అలా నడిచి వెళ్ళిపోతున్నాడండి. ఎక్కడ తెలుసా? పరలోకానికి. వెళ్ళిపోతుంటే అక్కడ నుండి మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. నిజంగా అలా జరగదు. మనకి కొంచెం ఒక పిక్చర్ చూస్తే అర్థమవుతుందనమాట. అక్కడ ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు తీసుకొచ్చిన ఏమీ లోపలికి పంపబడవు, నువ్వు అక్కడే విడిచిపెట్టి అని అక్కడ గేటు దగ్గర ఈ బ్యాగులతో పట్టుకెళ్ళిపోతున్నాడు చాలా సీరియస్‌గా. నువ్వేమి లోపలికి తీసుకురావడానికి నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసారు ఇక్కడ. నువ్వు ఒక్కడివే రా. నీతో కూడా తీసుకొచ్చినవన్నీ అక్కడే విడిచిపెట్టు అని అక్కడే విడిచిపెట్టి బాడీని మాత్రమే లోపలికి తీసుకువెళ్తారండి. ఆ ఇమేజ్ నా దగ్గర ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమైందంట? మనం ఏమీ తీసుకొని రాలేదు, ఏమని తీసుకొని పోలేము. నువ్వెంత ధనవంతుడివైనా, రాజ్యాలు పరిపాలించిన వాడివైనా, దేశాలను పరిపాలించిన నాయకుడిని రా నేను. నేను ఈ దేశాన్ని 15 సంవత్సరాల నుంచి ఏలుతున్నాను, 20 సంవత్సరాల నుంచి నేనే రాజును. నాకే జనాలు ఓట్లేసి గెలిపించుకున్నారు. ఈ రాష్ట్రంలో నాకు తిరుగులేదు, ఈ జిల్లాలో నాకు తిరుగులేదు, ఈ నియోజకవర్గంలో నాకు తిరుగులేదు. నేను ఎన్నిసార్లు నిలబడితే ఎన్నిసార్లు నేను గెలిచేస్తాను. నాకు ఓటమి అనేదే లేదు. నన్నే కొన్ని డబ్బులు తీసుకొస్తుంటాను ఆపేస్తావా అని అనడానికి అక్కడ మాటలు ఉండవు అక్కడ. నో ఎంట్రీ ఉంటుంది అక్కడ. దిగంబరిగానే వచ్చావు, దిగంబరిగానే పోతావు. ఇంకొక విషయం చెప్పనా? కొంతమంది ప్రేమతో ఏం చేస్తారు? చెవులుకో ముక్కులకో ఉంగరాలు పెట్టేస్తుంటారు తెలుసా? పెట్టేసి కప్పెట్టేస్తారు. అవి ఉండవు తర్వాత. కప్పెట్టేసాడు ఏం చేస్తాడు? కాటి కాపరి ఏం చేస్తారు తెలుసా? తీసేస్తారు తెలుసా? ఎంత అన్యాయం అంటే, అంత దారుణం అంటే, నేను చెప్పాలో చెప్పకూడదు తెలియట్లేదు. ఒక చిన్న బిడ్డ మా కుటుంబంలో చిన్న బిడ్డ 4 సంవత్సరాలు పాప చనిపోయిందండి. పాప చనిపోతే ఆ పాపకున్న పట్టీలు అప్పుడే పుట్టినరోజు, తర్వాత రోజు పుట్టినరోజు అమ్మాయి రాత్రి చనిపోయింది. అయితే నేను సమాధి దగ్గర ఉన్నాను. ఉంటే అమ్మాయి పట్టీలు రాకపోతే ఎండి కత్తెట్టుకొని ఎంత ఇబ్బంది పెట్టేశారో తెలుసా? అదే ప్రాణం ఉంటే విలవిల్లాడిపోతే తెలుసా బిడ్డ. ఆ పట్టీలు తీయడానికి. ఆ పట్టీలు ఎంత ఉంటే ఒక 5,000 ఉంటాయి, 10,000 ఉంటాయి. దాన్నే వదలట్లేదండి మనుషులు. అవన్నీ నా చేతిలో పెట్టారు. అది తీసిన వెంటనే నాకే ఇచ్చారు. ఆ చెవులైతే మొత్తం తిప్పేసారండి. ప్రాణం ఉంటే గిలగిల గిలగిల గింజుకుంటా తెలుసా బిడ్డ. కానీ మనుషులు వదలరవి. బంగారం వదలరు, పట్టీలు వదలరు, ఏం వదలరు. ముక్కులు కోసేస్తారు తెలుసా రాకపోతే. ముక్కు మామూలు ఈ ముక్కు పుడకలు ఉంటాయి కదా, రాకపోతే కోసేస్తారు తెలుసా. అవి కూడా చూసాను తెలుసా. అవి కూడా కోసేస్తారు. చెవులు కూడా ఉంటే చెవులు కూడా ఏం చేస్తారంటే చిన్న కన్నం పెట్టేసి తీసేస్తారు తెలుసా. అవి కూడా జరుగుతాయి. దానికే నువ్వు దాసుడిగా ఉంటే ఎలాగా? ఎంత అన్యాయం కదా, ఎంత మోసం కదా. మనిషికి అజ్ఞానంలో ఉన్నాడు కదా. మనిషి జ్ఞానం కలిగి ఉండాలండి. జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుని సన్నిధానంలోనే దొరుకుతుంది. ఆ జ్ఞానం కావాలంటే ప్రతి వారం మేము పిలుస్తున్నాం. ప్రతి వారం మిమ్మల్ని పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. అమ్మా రండి, మీతో ఉన్న ధనం మీతో ఉండకపోదు. ఒకప్పుడు ఎంతోమంది ధనవంతులు ఈరోజు పేదవారుగా ఉన్నారు, ఎంతోమంది పేదవాళ్ళు ఈరోజు ధనవంతులుగా ఉన్నారు. మీ దగ్గర ధనం ఉందని మురిసిపోయి విర్రవేగిపోతున్నావేమో. ధనము నీతో శాశ్వతముగా ఉండదు, నీ ఇల్లు ఉండదు. ఒక విషయం తెలుసా? మా అత్తగారు చనిపోతే మా అత్తగారు ఈ ఊర్లోకే రానివ్వలేదు. ఊర్లోనికే రానివ్వరు. ఇప్పుడు ఎంతమంది ప్రేమించేసినా చనిపోయిననుకో ఎక్కడి నుంచి దుమ్ములపేట పంపించేస్తారు కానీ ఇక్కడ ఉంచుకోరు తెలుసా. అంత అన్యాయం. ఇక్కడ ఉంచుకోరు. వెంటనే ఊరికి ఎటంటే నష్టం కలుగుతుందని, ఊరికి అశుభం అని ఏం చేస్తారండి, వెంటనే పంపించేస్తారు. నువ్వు ఎంతో ఇల్లు కట్టుకోవచ్చు, ఎంతో కష్టపడి టైల్స్ వేసుకొని, ఆల్టెక్కలు వేసుకొని, ఏసీ పెట్టుకొని ఎన్నో ఉండొచ్చు. కానీ నువ్వు రేపు చచ్చిపోతావు అనుకుంటే బయట పడేస్తారు తెలుసా. బయట పడేస్తారు. అంత విలువనిస్తారు నీ కుటుంబం. వాళ్ళని చూసి మురిసిపోతున్నావా? ఆ ధనాన్ని చూసి, ఆ ఆల్టెక్కలను చూసి, ఆ ఇల్లుని చూసి, ఆ వ్యాపారాలను చూసి, ఆ బోట్లు చూసి, ఆ పొలాలను చూసి, ఆ బంగారాలను చూసి, నాకున్న పేరుని బట్టి విర్రవేగిపోతున్నారా? అవి ఎప్పుడు శాశ్వతముగా మనతో ఉండువు. చూడండి, ఒక మాట చూపిస్తున్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, డబ్బు ఆశించేవారు దానితో తృప్తి పడరు. ఇందాక చెప్పానా? 5 స్టార్ హోటల్కి వెళ్ళి పెరుగన్నం తింటారంట. మనం పేదలు తింటాం, రొయ్యలు తింటాం, అన్ని చేపలు తింటాం, మటన్ తింటాం, చికెన్ తింటాం. నాకు పడలేనిది అనేది ఏమి ఉండదు మనకి. కానీ ధనవంతులుగా అయితే కారం ఎక్కువ తిన్నాడు అనుకో బీపీ పెరిగిపోద్ది. తీపి ఎక్కువ తిన్నాడు అనుకో షుగర్ లెవెల్ పెరిగిపోద్ది. ఏమైనా బలమైన ఫుడ్ తిన్నాడు అనుకో అరుగుదల ఉండదు. ఒక ఆయన అంటాడు, పాత సినిమా యాక్టర్లు ఉంటారు కదా,
పాత సినిమా యాక్టర్లు ఉంటారు కదా, వైట్ బొమ్మ, ఇప్పుడు కలర్ బొమ్మ కాకుండా వైట్ బొమ్మ పిక్చర్ పెద్ద ఆయన తెలుస్తుందా, మనకు తెలియకపోవచ్చు. ఆయన కూడా ఫోటో ఉంది దగ్గర. ఏమన్నాడు తెలుసా, ఏండి సరైన తిండి తిందామంటే ఆ రోజుల్లో మాకు తిండి ఉండేది కాదండి, తిండి ఉండేది కాదు. కానీ అప్పుడు రాళ్ళు తిని అరిగిపోయే వయసు, అలాంటి యవ్వనము, అలాంటప్పుడు మాకు సరిగ్గా తిండి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ధనం ఉంది, కానీ మరమరాలు తిన్నా సరే అరగట్లేదంట. రాళ్ళు తినే వయసు అది, అరిగిపోయిన వయసు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ మరమరాలు తిన్నా అరగట్లేదంట ఆయనకి. ఎంత బాధాకరమైన విషయం. మరమరాలు తింటే చిన్న పాలుతో పిల్లలు కొంచెం 2, 3, 4, 5 సంవత్సరాల పిల్లలు కూడా అరుగుదల ఉంటుంది. కానీ ఆయన అంటున్నాడు, ఆయన మంచి పేరండి ఆయనది, పెద్ద ఆయన, పొట్టుగా ఉంటాడు, మీకు అంత తెలిసే ఉంటుంది పెద్దోళ్ళకి. అని అంటున్నాడు, రాళ్ళు తినే వయసులో ఏమీ లేవు, అరిగి తినే వయసులో, రాళ్ళు తిన్నా అరిగిపోయే వయసులో మా దగ్గర ఏమీ లేవు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ మరమరాలు తిన్నా సరే అరగట్లేదు, ఏం చేసుకోవయ్యా ఈ డబ్బు అంటున్నాడు. కానీ మనమేమంటాం, డబ్బున్నోని చూసి అలాంటి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను, అలాంటి వ్యాపారం ఎప్పుడు చేసుకుంటాను, అలాంటి కారు ఎప్పుడు కొనుక్కుంటాను, అలాంటి బైక్ ఎప్పుడు కొనుక్కుంటాను, అలాంటి ఏసీ నేను ఎప్పుడు పెట్టుకుంటాను. ఏసీలు కూడా ప్రమాదమే తెలుసా. ఇది చల్లగా ఉంది అనుకుంటాం, కానీ స్వేచ్ఛగా తిరిగినంత బ్రతికినంత కాలం ఏసీలు తిరిగినవాడు బ్రతకపోవచ్చు. మంచి చూపిస్తున్నాను, చూద్దాం. ప్రసంగి గ్రంథములో ముగించేస్తాను. ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగును, నేను చూసి తిని, అదేమనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొనును, తనకు నాశనము తెచ్చుకొనెను. మన దగ్గర ఆస్తి ఉందనుకోండి, ఖచ్చితంగా పేదవారికి సహాయం చేయడము, లేకపోతే పక్కింటి వారికి, ఎదుటి వారికి కొంత, అంతా కాకపోయినా ఒక 100 రూపాయల దగ్గర ఒక రూపాయి ఇచ్చేస్తే, 2 రూపాయలు ఇచ్చేస్తే ఒక 98 రూపాయల దగ్గర ఉన్నాయి కదా. కానీ కొంతమంది అవి కూడా చేయరు తెలుసా. అవి కూడా చేయరు. సేవకులు ఉంటారు, లేకపోతే పరిచర్లకు ఉంటాయి, కొత్త సంఘాలు కట్టుకునే వారికి ఉంటారు, లేకపోతే ఆపదలో ఉన్నవారు ఉంటారు, ఇబ్బందులు ఉన్నవారు ఉంటారు. అలాంటి వారికి మనం ఇచ్చే స్థితిలో దేవుడు ఉంచితే ఖచ్చితంగా సహాయం చేయాలి. కానీ చాలామంది అలా చేయరండి, అలా చేయరు. ఏమంటున్నాడు బైబిల్ గ్రంథంలో నుంచి అద్భుతమైన మాటలు. అయితే చూడండి, 12వ వచనం. కష్టజీవులు కొద్దిగా తినును, ఎక్కువగా తినును సుఖనిద్దరి నొందుదురంట. మనకు నిద్ర ఉంటుందా లేదా? కష్టపడతామా, అలసిపోతాం, ఏటకెళ్ళి వస్తామా, చక్కగా పడుకొని చక్కగా భోంచేసి పడుకుంటాం. కానీ అంట ధనవంతులుగా నిద్రే ఉండదంట తెలుసా. నా మాటలు కాదు ఇవి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. కష్టజీవులు కొద్దిగా తినునను, ఎక్కువగా తినునను సుఖనిద్దరి నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంట. కట్టలు చూసుకుంటాడు, బీరువాలు ఉన్నాయా, తక్కువైనాయా, అడని పట్టుకెళ్ళిపోయాడా అని ఏం చేస్తాడంటే మనశ్శాంతంగా నిద్రపోడంట ధనవంతుడు. కానీ మనమైతే హ్యాపీ రైలు కంపెనీకి వెళ్తారు, రైలు చిక్కుంటారు, ఎండలో అలిసిపోతారు, అన్నం తింటారు, ఫ్యాన్ వేసుకొని హ్యాపీ పడుకుంటారు, నొలక మంచం వేసుకొని రాత్రి ఏ మేడ పైన చల్లగా పడుకుంటారా. ధనవంతుడు ఎలా పడుకుంటాడా? మేడ మీదకి వచ్చి, ఆడ దగ్గర కోట్లు ఉన్నాయనుకో, మేడ దగ్గరికి వచ్చి నొలక మంచం వేసి పడుకుంటాడా? పడుకోడు కదా. నిద్ర పట్టదు. ఒకవేళ పడుకున్నా, బాబాయ్ ఎవడన్నా వచ్చేసాడా, పట్టుకెళ్ళిపోయాడా, నా దగ్గర కట్టలు ఉన్నాయా లేవా అని ఏం చేస్తాడంట, నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. ధనం 10 సార్లు వెళ్తాడు, లెక్క పెడతాడు, 10 సార్లు వెళ్తాడు, లెక్క పెడుతుంటాడు. ధనవంతుడికి పేదవాడికి ఎంత తేడా తెలుసా. ఆడు ఏం తిన్నా అరిగిపోతుందంట, ఆడు సుఖంగా నిద్రపోతాడంట. కానీ ధనవంతుడైతే సుఖంగా నిద్రపోడు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఒక మంచి మాట చూపించి నేను ముగిస్తున్నాను నా మాటలో. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఉంది, మంచి మాట. రుచి అయిన భోజన పదార్థములను కలహములో కూడి ఉండును, ఇంటును కట్టుకంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టు మొక్కలు తినుట మేలంట. ఎన్నో రుచికరమైన భోజన పదార్థాలు ఉన్నాయంటండి, ఎన్నో అన్ని ఐటమ్స్లు ఉన్నాయి. మన పార్లమెంటు చాలామంది సునీల్ గారికి పుట్టినరోజు అయ్యిందంటండి. నాకు తెలీదు, కానీ అక్కడికి ఫంక్షన్కి వెళ్ళారు, పుట్టినరోజు సెలబ్రేషన్కి అందరిని పిలిస్తే వెళ్ళారు. ఒక్కొక్క ప్లేటు 2000 ఖరీదు చేస్తుందంటండి భోజనం, అన్ని రకాల ఐటమ్స్లు వేసాడంట ఆయన.
అంత రిచ్‌గా మటన్‌తో మటను రైఫలతోటి, రైలుతోటి చాలా రకాలు చేశాడంట. మటన్‌తోటి చాలా రకాలు చేశాడంట. చెప్తున్నారు కొంతమంది సేవకులు చెప్తున్నారు, కొంతమంది ఎళ్ళేవారు చెప్తున్నారు. "ఏండి ప్లేట్ 2000 చేస్తదండి. ఆ భోజనం 2000 చేస్తదంటే అది ఎంత రుచికరమైన భోజనం మీరొకసారి ఆలోచించండి." భక్తుడు మాట్లాడుతున్న మాటలేంటంటే, సొలొమోను భక్తుడు మాట్లాడుతున్న మాటలేంటంటే, సామెతల గ్రంథము 17 అధ్యాయం నుంచి చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడియుండిన ఇంటి ఉండుట కంటే, ఎందుకంటే ఎన్నో భోజనాలున్నాయి. కానీ మనశ్శాంతి లేదు నీకు. ప్రశాంతత లేదు. కలహము, గొడవలు, మనశ్శాంతి లేని జీవితము. కానీ అన్ని రుచికరమైన భోజన పదార్థాలు నీ పల్లెలో ఉన్నాయి. వాడికంటే ఎవడు మేలంట తెలుసా? రొట్టె ముక్కలు నెమ్మది కలిగి ఉండి, మనశ్శాంతి కలిగి ఉండి, విశ్రాంతి కలిగి ఉండి, ఎటువంటి రోదన చెందకుండా, ఎటువంటి దిగులు చెందకుండా, ఎటువంటి భయాక్రాంతులకు గురవ్వకుండా, నెమ్మది కలిగి వట్టి రొట్టె ముక్కలు తినుట మేలంటండి. రొట్టె ముక్కలు. మన బండ రొట్టె ముక్కలు ఉంటాయా? రొట్టె ముక్కలు ఉంటాయి కదా కిరాణా కొట్ల మీద. అవి తింటే మేలంటండి. రుచికరమైన భోజన పదార్థములు కలహములతో తిని ఉండుట కంటే నెమ్మది కలిగి రొట్టె ముక్కలు తినుట మేలు. అయితే నేను ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, మనము ధనవంతులు పుట్టలేదు, వాళ్ళమ్మ జిగిని చేయించింది, వాళ్ళమ్మ ఇలా చేయించింది, వాళ్ళ నాన్న ఎంత కట్నం ఇచ్చాడు, ఎంత కట్నం ఇచ్చాడు, వాళ్ళ దగ్గర ఉంది ఇచ్చుకున్నారు, మన దగ్గర లేదు. ఏమైపోయింది? ఎదుటి వారితో మనం కంపేర్ చేసుకోకూడదండి. ఈరోజు నేను ఇక్కడ ఒక షెడ్ వేసి చుట్టూరు ఏం చేసామంటే గ్రీన్ మ్యాట్లు కట్టుకున్నాం, మ్యాట్లు బరకాలు కట్టుకున్నాం, పందులు పడుకుండి. కానీ పెద్ద చర్చి దగ్గరికి వెళ్ళి, వరంగల్ ఒక చర్చి కట్టారండి, 250 కోట్లు ఎంత అయిందంట. ఆ చర్చి దగ్గరికి వెళ్ళి నేను కుళ్ళిపోతే ఏమైనా బాగుంటుందా? ఆయన స్థితి అది, మన స్థితి ఇది. దీంతోనే మనం తృప్తి పడాలి. దేవుడు ఒకవేళ మన పరిచర్య ఆయనకు నచ్చితే ఖచ్చితంగా అభివృద్ధి పొందితే ఆయన ఎంతవరకు పొడిగిస్తాడో, ఎంతవరకు ఆశీర్వదిస్తాడో అంతవరకు చేస్తాడు. కానీ మనం ఉన్న దాంతోనే తృప్తి పడాలి. నీ దగ్గర జత బట్టలు ఉన్నాయా? జత బట్టలతో తృప్తిపడు. నీ దగ్గర సైకిల్ ఉందా? సైకిల్తో తృప్తిపడు. కారుని చూసి నువ్వు పడకు. ఆడకు ఆ స్థితి ఇచ్చాడు దేవుడు, నీకే ఇస్తాడు, కంగారు పడకు. కానీ ఆడి మీద నేను ఆడికిలాగా ఉండాలని ప్రయత్నం చేయకు. నీవే, వాడే. వాడి దగ్గర బోట్లు ఉంటాయి, 4-5 బోట్లు ఉంటాయి, పెద్ద పెద్ద బోట్లు ఉంటాయి, వారు మెయింటైన్ చేయగలరు. నేను అనుకుంటాను, ఒక 100 మంది సంఘం మనకు వచ్చేస్తే మన అనుభవానికి మనం మెయింటైన్ చేయగలమా? ఒక 1000 మంది విశ్వాసులు ఉన్నారనుకో, 1000 మందిని గ్యాదర్ చేయాలంటే, 1000 మందితో మనం మాట్లాడాలంటే, 1000 మందికి వాక్యాన్ని బోధించాలంటే ఎంత అనుభవం ఉండాలి? అనుభవం ఉంటేనే కదా దేవుడు విశ్వాసాలను పంపిస్తాడు. అనుభవంతోటే పరిచర్య నిలబడుతుంది, సంఘం నిలబడుతుంది. యేసన్న గారు కూడా, ఈ దాసయ్య గారు కూడా సంఘాలు అభివృద్ధి పొందడం వాళ్ళకి అనుభవం ఉంది. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలకి ఇంతమంది విశ్వాసులు వచ్చారు. మనకు అనుభవం లేదు, కొద్ది మందిగానే ఇచ్చాడు, కొద్ది మందిగానే తృప్తి పడాలి. మనకు ఉండడానికి పాక ఉందా? పాకతో తృప్తి పడాలి. మనకు ఉండడానికి సైకిల్ ఉందా? సైకిల్తో తృప్తి పడాలి. మన దగ్గర ఉండడానికి ఏదైతే ఒక తిండి ఉంటుందో, ఒక పూట ఉండట్లేదో దాంతో మనం తృప్తి పడాలి. కానీ మనము ధనవంతులను చూసి ఆలికిలా ఉండాలంటే మనం ఉండం. వాళ్ళే, మనమే. కానీ మనం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వాడు సిరికి దాసుడిగా ఉంటే అది పాడైపోతాడు. మనం దేవునికి దాసులుగా ఉంటే మనమే బాగుంటాం. అర్థమవుతుందన్నమాట. అలాగని ధనవంతులందరూ చెడ్డలు కాదు, ధనవంతులు మంచోళ్ళు ఉన్నారు తెలుసా? కోల్గేట్ ఉందా పేస్టు? కోల్గేట్ ఆయన ₹100 వచ్చింది అనుకోండి, ఆయన కంపెనీకి ₹98 దేవుడికి ఇచ్చేసి ₹2 తీసుకుంటాడంట. అర్థమవుతుందా? ₹99 ఇచ్చేసి రూపాయి తీసుకుంటాడంట. ఆ రూపాయి తీసుకున్నా సరే కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడంటండి. ఒక నెలకి, ఒక రోజుకి వేల కోట్లు సంపాదిస్తున్నాడంట. మంచోళ్ళు కూడా ఉంటారు ధనవంతుల్లో. కానీ మంచోళ్ళ కోసం నేను మాట్లాడట్లేదు. ఏంటి, ధనమే దేవుడుగా భావించేవారు, దేవుడినే మర్చిపోయి దేవుని స్థితిలో ధనాన్ని పెట్టుకొని ఆరాధిస్తున్నవారు, దాని మీద ఆశపడుతూ, దాని మీదే విర్రవేగిపోతూ, దానికి నాకేం తక్కువ అని మాట్లాడుతున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ధనము నీతో ఉండదు, అది శాశ్వతమైనది కాదు. దాన్ని చూసి మురిసిపోకు. ఎప్పుడది నిన్ను మోసం చేసి రెక్కలు వచ్చినట్టుగా ఎగిరిపోయేది ధనం. పక్షి ఎలాగైతే ఎగిరిపోతుందో అలా ఎగిరిపోయేది ధనం. శాశ్వతముగా ఉండేది దేవుని ప్రేమ. ఆ ప్రేమకు మనం బంధులై, ఆ ప్రేమకు మనం విధులై, ఆ ప్రేమకే మనం దాసులై ఉంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో మనలందరినీ, మన పరిచర్యలను దేవుడు
ఉన్నతంగా దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు మన అందరి హృదయంలో దేవుడు ఫలింప చేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహోగణుడా, మహోన్నతుడమైన ప్రభా, మీ ప్రశస్తమైన దివ్యమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ప్రభా తండ్రి ధనానికి దాసులుగా ఉన్నామా, మీకు దాసులుగా ఉన్నామా, కొన్ని మాటలు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు, మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నిజమే ప్రభా, ధనము తండ్రి అబద్ధము చేత మోసము చేత సంపాదించిన ధనము అది ఎక్కువ కాలం మాతో ఉండదని లేఖనం సెలవిస్తున్న ప్రకారంగా మా యొక్క వ్యాపారములోను, మా పనిపాట్లలోను, మా కూలిలోను, ప్రతి విషయంలోను యథార్థంగా నీతిగా ధర్మము కొనడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే అది క్షీణించిపోతుంది కనుక క్షీణించిపోయే ధనము మాకొద్దయ్యా, శాశ్వతముగా ఉండే ధనము మాకు కావాలి. ఆ ధనము నీలోనే ఉంటుంది కనుక నీకు విధేయతలై నీకు దాసులుగా ఉండే గొప్ప భాగ్యం మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా తల్లి గర్భం నుండి మేము దిగంబరలో వచ్చాం కనుక ఒకానొక రోజు మేమందరం దిగంబరమే పోతామయ్యా. ఏమి తీసుకొని రాలేదు, ఏమని తీసుకొని పోలేము. ఈ మాటలన్నీ మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. తండ్రి అలాగని బిడ్డలను తండ్రి అనాథలుగా విడిచిపెట్టకుండా, భార్యను అనాథలుగా విడిచిపెట్టకుండా మా ఇష్టం వచ్చినట్టుగా తిరగకుండా కుటుంబాన్ని పోషించగలిగే జ్ఞానమునివ్వండి. అట్టి ఆదాయమును, అట్టి సంపాదనను దయచేసి గొప్ప భాగ్యం మాకు దయచేయండి. చక్కటి ఇల్లులను దయచేయండి, చక్కటి భవిష్యత్తును దయచేయండి. నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చాలామంది ధనవంతులు మంచి మంచి వారు ఉన్నారు వారిని ఉద్దేశించి కాదు కానీ చాలామంది ధనాన్నే దేవుడిగా ఆరాధిస్తున్న వారందరికీ బుద్ధి కలిగించే గొప్ప మాటలు మీరు గ్రంథంలో రాయించారు కనుక ఆ మాటలన్నీ మీ ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బలపరచండి. ఇప్పుడు వచ్చిన అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్ద ఆయన తండ్రి సమానులు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఎంతగానో వయసులో చిన్నవాళ్ళమైన తండ్రి ఎంతగానో గౌరవిస్తున్నారు. అందుని బట్టి మంచి మనసు ఇచ్చిన నీకు స్తోత్రం తండ్రి. అలాగే అశోకు తండ్రి, అలాగే తండ్రి అబ్బాస్ని మీ జ్ఞాపకం చేసుకోండి. ఇరువురు తండ్రి మరి ఈరోజు రికార్డింగ్ చేయడానికి నేను ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఫోన్ చేసినప్పుడు ఎంతగానో సహకరించారు. అందుని బట్టి మీకు మంచి మనసునిచ్చినందుకు నీకు వందనాలు. తండ్రి సంజయ్ రత్నం సండే స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆదరించండి, బలపరచండి. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే ఈ పరిచర్యను పాదాల ముందు పెట్టి ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే మీరు అంచెలుగా ఆశీర్వదించండి. మందిరానికి మంచి స్థలాన్ని మీరు దయచేసి పరిచర్యను నానాటికి అభివృద్ధి పరిచే నూతన ఆత్మల చేత, నూతన కుటుంబాల చేత మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఈరోజు రాత్రి జరగబోయే స్వార్థ కొడుకులను కూడా మీరు తండ్రి గొప్పగా జరిగించండి. ఎటువంటి ఆటంకం జరగకుండా మంచి వాక్య సందేశాన్ని నా ద్వారా మీరు ఆ ప్రజలకు అందించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రొట్టె ద్రాక్షరసాన్ని సిద్ధపడదాం.